అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, పారిశ్రామిక రంగంలో కూడా ఒక పెనుమార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులకు ఒకేసారి పచ్చజెండా ఊపింది కూటమి ప్రభుత్వం. ఇది కేవలం ఒక సాధారణ ప్రభుత్వ నిర్ణయమా, లేక దీని వెనుక సుదీర్ఘమైన స్పష్టమైన వ్యూహం ఉందా? ఈరోజు మనం ఈ అంశాన్ని లోతుగా విశ్లేషించుకుందాం. మొన్న సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIBP సమావేశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇందులో ఆమోదించిన మొత్తం పెట్టుబడి విలువ ఏకంగా 1,1899 కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో దాదాపు 85,870 మందికి ఉద్యోగాల అవకాశాలు లభించున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే ఇవి కేవలం చిన్నా చితక పరిశ్రమలు కావు. ఒకటి, AMD మెటల్స్, వీరి పెట్టుబడి ఏకంగా 44,000 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చగలదు. రెండవది, బహుశా అత్యంత కీలకమైనది, ఇండి చిప్స్ సెమీ కండక్టర్స్. వీరు పెట్టుబడి దాదాపు 23,000 కోట్ల రూపాయలు. సెమీ కండక్టర్ పరిశ్రమ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక పరిశ్రమ కాదు, భవిష్యత్తు టెక్నాలజీకి గుండెకాయ లాంటిది. స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి రక్షణ శాఖ పరికరాల వరకు సెమీ కండక్టర్లు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అలాంటి వ్యూహాత్మకమైన పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం చంద్రబాబు గారి దీర్ఘకాలిక దృష్టికి నిదర్శనమని మనం చెప్పుకోవాలి. అయితే పెట్టుబడులకు ఆమోదం తెలపడం ఒక ఎత్తు అయితే అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ పెట్టుబడుల వెనక చంద్రబాబు గారు 3 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిది, పారిశ్రామిక క్లస్టర్లు. రాష్ట్రంలో అక్కడక్కడ పరిశ్రమలు పెట్టడం కాకుండా ఒకే రంగానికి చెందిన పరిశ్రమలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసేలా 15 ఇండస్ట్రియల్ జోన్లను అభివృద్ధి చేయాలని ఆయన నిర్ణయించారు. దీనివల్ల వనరుల పంపిణీ, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. రెండోది, మెగా నగరాల నిర్మాణం. ఇది చాలా ఆసక్తికరమైన ప్లాన్. విశాఖపట్నం, అమరావతి, అలాగే తిరుపతి, ఈ 3 నగరాలని నివాస ప్రాంతాలు కాకుండా ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రాలుగా మార్చాలని ఆయన ప్రణాళిక చేశారు. విశాఖపట్నం అనకాపల్లి నుంచి విజయనగరం వరకు ఒక పారిశ్రామిక IT కారిడార్, అలాగే అమరావతిని పరిపాలన, అలాగే విజ్ఞాన మరియు ఆర్థిక రాజధానిగా, అలాగే తిరుపతి ఎలక్ట్రానిక్స్, టూరిజం హబ్గా ఈ 3 నగరాలని రాష్ట్ర అభివృద్ధికి 3 ఇంజన్లుగా పనిచేస్తున్నాయని ఆయన ఆలోచన. ఇక మూడో అత్యంత కీలకమైన అంశం ఆచరణ. గతంలో మనం ఎన్నోసార్లు చూసాం, వేల కోట్ల పెట్టుబడులు జరుగుతాయి, కానీ అవి కాగితాలకే పరిమితం అవుతాయి. ఈసారి అలా జరగకూడదని చంద్రబాబు గారు చాలా పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తుంది. అధికారులకు ఆయన 2 కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. మొదటిది, ఆమోదం పొందిన ప్రాజెక్టులకు భూమి, నీరు, విద్యుత్ వంటి అనుమతుల విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయవద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెండవది, గత ప్రభుత్వ హయాంలో భూములు తీసుకొని ఏళ్ల తరబడి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నవారికి అల్టిమేటం జారీ చేశారు. పనులు మొదలు పెట్టకపోతే అనుమతులు రద్దు చేస్తామని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. పని చేసే వాళ్ళకి ఇక్కడ చోటు అనే సంకేతాన్ని ఆయన బలంగా పంపించారు. ఇది నిజమైన పెట్టుబడిదారులకు ఒక విశ్వాసాన్ని పంపుతుంది. ఇక ఈ నెల 14 మరియు 15 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మక CIA భాగ్యస్వామ్య సదస్సు జరగబోతుంది. ప్రపంచ నలుమూల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తారు. ఆ సదస్సు వేదికపైకి వెళ్ళి మేము 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆమోదం తెలిపాం అని చెప్పడం వేరు, మేము ఆమోదం తెలపడం కాదు, ఇదిగో శంకుస్థాపనలు కూడా పూర్తి చేశాం అని ప్రత్యక్షంగా చూపించడం వేరు. సరిగ్గా చంద్రబాబు గారు ఇదే చేయబోతున్నారు. CIA సదస్సు కంటే ముందే ఈ మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తి చేసి ఆ కార్యక్రమానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హాజరవబోతున్నారు. మొత్తమే చూస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పట్టాలెక్కబోతుందని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఏపీకి వచ్చిన 1,00,000 కోట్ల పెట్టుబడులు, అలాగే 85,000 ఉద్యోగాలపై మీ అభిప్రాయం ఏమిటి?